ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత బలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ శిశిర్ఋతో పాల్గుణమాస శుక్లపక్ష తృతీయ శుక్రవారం. ఈ రోజు ఉత్తరాభాద్రపద నక్షత్రం విశేషమైన రోజు. శుక్రవారం మనకందరికీ కలిసి వచ్చిన రోజు. అందులో శని నక్షత్రం వస్తే మరింత విశేషం. అయితే ఈరోజు మనమందరూ కూడా సాక్షాత్ అన్నపూర్ణాదేవిని స్మరించాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుగా కోరుకునేది ఆరోగ్యం. మనిషికి ఆరోగ్యం అనేది ఒకటి ఉంది అనుకోండి, తను ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. అందుకే ఆరోగ్యమే మనిషి జీవితంలో చాలా ప్రధానమైనది అని. ఈ ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారం తినింది జీర్ణం అవ్వాలి. అది తినింది జీర్ణం అవ్వాలి అంటే అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం కావాలి. సాక్షాత్ పరమేశ్వరుడు కూడా భిక్షాందేహి అంటేనే అతనిలో ఉన్న దోషం పోయిందంట. అదే విధానంగా మనం కూడా అన్నపూర్ణాదేవిని స్మరించడం వలన ఎంతో దారిద్ర్యం దూరం అవుతుంది. మనలో ఉన్న చెడు శక్తులు దూరం అవుతాయి. మంచి ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితానికి కావాల్సినది ఉత్తమమైన ఆలోచనలు, అవి సృష్టి అవుతాయి. చూడండి, ఆ ఒక పరమేశ్వరుడికి శాపగ్రస్తుడై ఉంటే కపాల పాత్రలో వెళ్ళి భిక్షాందేహి అనగానే అన్నపూర్ణేశ్వరి గెరటితో అలా స్వామి వారికి భిక్ష పాత్రలో వేసింది, దోషం పోయింది. అలా అమ్మవారి చేతుల్లో నుంచి గెరటలో అలా భిక్షం పడంగానే దోషం పోయింది అంటే అదే అమ్మవారి నామస్మరణని మనం చేయడం వలన మనలో కూడా కాస్త దోషాలు దూరం అవ్వచ్చు కదా. అవ్వచ్చు కాదు, అవుతాయి. ఈరోజు మంత్రబలంలో ఓం అన్నపూర్ణేశ్వర్యై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం అన్నపూర్ణేశ్వర్యై నమః. ఓం అన్నపూర్ణేశ్వర్యై నమః. ఓం అన్నపూర్ణేశ్వర్యై నమః. అన్నపూర్ణేశ్వర్యై నమః. ఈ నామాన్ని భక్తితో శ్రద్ధతో ఈరోజు జపించండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది. మన జీవితంలో చాలా అనుకుంటూ ఉంటాం, చాలా కలలు కంటూ ఉంటాం. ఆ కలలు నిజమవ్వడాని కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ కొందరి జీవితంలో మాత్రం కలలు కలలాగే ఉండిపోతాయి. ఆ కలల్ని నిజం చేసుకోవాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు. ఎలా పరితపించినా, ఎంత ప్రయత్నించినా జరగదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన జీవితం ఇంతే అనుకొని ఆపేస్తూ క్షోభకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కల కనడానికి కూడా యోగ్యత కావాలి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు అంటే కలలు కనిన తర్వాత దాన్ని నిజం చేసుకోవడం కోసం పోరాడాలి. ఆ పోరాట కావాల్సిన ఉపస్థితులు, వ్యవస్థలు అన్నీ ఉండాలి కదా. అందుకే అలా మంచి మాటగా అలా అన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో మీ కలలు నెరవేరాలి అంటే ఆ కలలు కూడా భయపడేలా కష్టపడాలంట. అంటే కలలు కనడానికి కూడా సమయం ఉండకూడదు. అంత కష్టపడితే అప్పుడు మీ కళ, మీ భవిష్యత్తు నిజమవుతుంది అని. ఈ కాలంలో ఎవరైనా పిల్లల్ని మనం అడిగితే నువ్వేమవుతావు ఫ్యూచర్లో అంటే నేను ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సరే, మంచిదే చెప్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటావు అంటే బ్యాక్లాగ్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోనే ఒకసారి ఫెయిల్ అయింటారు. లేదా ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, 10th లో పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు జీవితంలో చాలా ఈజీవే ఈ కంప్యూటర్ సైన్స్ లేదో ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి తీసుకునేసి ఇంజనీరింగ్ చేయాలి, ఎంసెట్ రాయాలి, దాని అన్నిటికన్నా కష్టము, అవన్నీ కష్టము, వచ్చిన ఐఏఎస్ ఎగ్జామ్ రాయిద్దాం చాలా ఈజీగా అయిపోతుంది అని పాపం వాళ్ళు అనుకో ఉంటారు.
అది అంత టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని వాళ్ళు కూడా తెలిసి ఉండదు, అందుకే వాళ్ళు అలా అంటూ ఉంటారు. అలా జీవితంలో చాలా మంది ఇలాంటి కళలు కంటూ ఉంటారు. ఆ కళలు కనాలంటే యోగ్యత కావాలి, దానికి ఆ ఒక యోగ్యత అంటే శ్రమ. ఆ శ్రమిస్తే అప్పుడు ఆ కళలు నెరవేరుతాయి. శ్రమించకపోతే ఎలా అవుతుంది చెప్పండి? ఎవరిని కించింపపరిచే ఉద్దేశం కాదు ఇది. నేను చెప్పేది ఏంటంటే జీవితంలో ఏ కళైనా అది నిజమవ్వాలి అంటే దానికి తగినట్టుగా శ్రమించాలి. అప్పుడే ఆ కళలకు ఒక అర్థం ఉంటుంది. జీవితంలో ఏదైనా దూరం అయిపోయిన తర్వాతే అంటే దాని విలువ తెలుస్తుంది. అది వయసైనా, మనుషులైనా, డబ్బైనా దూరం అయిపోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. 25-30 సంవత్సరాలు వచ్చేసాయి, అప్పుడు చదువుకో ఉండింటే బాగుండేదే ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? అక్కడ చదువులేదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి విలువ తెలుస్తూ ఉంది. కుటుంబం దూరం అయిపోయిన తర్వాత అరే నేను కుటుంబం నుంచి దూరంగా వచ్చి చాలా తప్పు చేశానే అని అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అయిపోయిన తర్వాత. ఎవరినైనా శాశ్వతంగా దూరం అయిపోదామో నిర్ణయం తీసుకొని దూరం అయిపోతే అప్పుడు అనిపిస్తుంది అరే నేను దూరం వచ్చి తప్పు చేశానేమో అని. అలా కొందరు వాళ్ళంతకు వాళ్ళు దూరం అయి తప్పు చేస్తే ఇంకొందరు వాళ్ళని దూరం ఉంచి వాళ్ళని తప్పు చేస్తారు. అది ఎవరైతే దూరం పెడతారో, ఏ దాన్నైతే వద్దు అనుకుంటారో దానివల్ల మంచి జరుగుతుంది అనుకుంటే మంచిదే, దానివల్ల చెడు జరుగుతుంది అంటే చెడుదే. కానీ దూరం అయిపోయిన తర్వాత మనం ఏం చేసినా దగ్గరికి చేర్చుకోలేరు. కొన్ని సంబంధాలు, కొన్ని మానవ జీవిత విలువలు, గౌరవాలు, అపనమ్మకాలు, నమ్మకాలు, అవమానాలు ఇవన్నీ అంతే. ఏదైనా దూరం అయిపోయాయంటే మళ్ళీ రావు. కాలం మన చేతిలో ఉండదు, వెళ్ళిపోయి ఉంటుంది. అది వెళ్ళిపోవడానికి ముందే సరిదిద్దుకోండి. ఒక పట్టణం, ఆ పట్టణంలో నిత్యము కూలి చేసే ఒక యువకుడు రోజు ఉదయం వెళ్తాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు, ఏదో సంపాదించుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఆయనకి ఒక కొడుకు, చిన్నవాడు. సండే అయి ఉంటుంది, వారమంతా చాలా కష్టపడుతూ ఉంటాడు, కుటుంబంతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాడు. పాపం నా కొడుకుతో అయినా అలా తిరిగేసి వద్దాము అని చెప్పి చేతి పట్టుకొని అలా నడిపించుకొని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అతను అంటాడు, నాన్న నాన్న అది ఏంటది అక్కడ జనాలంతా చేరారు, ఎగ్జిబిషన్ అప్ప అంటాడు తండ్రి. ఎగ్జిబిషన్ అంటే ఏముంటుంది అంటే అక్కడ అన్ని పెట్టింటారు, చూసే వాళ్ళు చూస్తారు, తినేవాళ్ళు తింటారు, తర్వాత అక్కడ ఆట ఆడుకునే చాలా ఉంటాయి, వాళ్ళకి శక్తికి తగినట్టుగా వెళ్ళి చూసుకొని వస్తూ ఉంటారు అంట. సరే నాన్న మనము వెళ్దామంటే అప్పుడు ఆ తండ్రి చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్తే నన్ను ఏదైనా కొనిపెట్టు అంటావు. చూడు నా జోబులో ₹1 కూడా లేదు, నువ్వు అక్కడ వెళ్ళి నాకు అది కొనిపెట్టు నాన్న, ఇది కొనిపెట్టు నాన్న అంటే నా దగ్గర డబ్బు లేదప్పా, వెళ్ళేది వద్దు ఇప్పుడు అంటే, లేదు నాన్న నేనేమి అడగను, ప్రామిస్ ఒట్టు నేనేం అడుగును, నన్ను తీసుకెళ్ళు అంటాడు. సర్లే పాపం ఇంతంతా చెప్తున్నాడు కదా అని చెప్పి ఆ చిన్నవాడిని, కుర్రవాడిని తీసుకెళ్తాడు లోపలికి. తీసుకెళ్లి అలా చూస్తూ ఉంటే పెద్దగా ఇలా తిరుగుతూ ఉంటుంది జాయింట్ వీల్, దాంట్లో తిప్పు నాన్న అంటాడు. పాపం డబ్బులు లేదు ఇతని దగ్గర, మర్చిపోయాడు ఆ కుర్రోడు. లోపల చూస్తే జనాలకి, చూడు నువ్వు అప్పుడే లోపల ఏమి అడగను అన్నావు కదా, అందుకే నేను తీసుకువచ్చా, డబ్బులు లేదు అని చెప్పాను కదా అంటే మర్చిపోయాను, సర్లే నేను అడగను అంటాడు. కానీ లోపల ఆ ఒక పెద్ద జాయింట్ వీల్లో తిరగాలి తిరగాలి అని చిన్న పిల్లోడు పాపం. తర్వాత ఇంకొంచెం అలా వెళ్తూ ఉంటే పీచ్ మిఠాయి తినాలనిపిస్తుంది. నాన్న అంటాడు, ఏంటప్పా అంటే నాకు ఆ పీచ్ మిఠాయి కావాలి అంటాడు. తర్వాత డబ్బులు లేదు అంటాడు. ఆల్రెడీ ఆ చిన్నోడికి కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఉంటాయి, అంటే నేనేమడిగినా డబ్బులు లేదు అంటున్నాడే నాన్న అని. కానీ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అతనికి తెలియదు పాపం, చిన్న వయసు. అలా నాన్న నాకు అది కావాలి అంటాడు, నాన్న ఇది కావాలి అంటాడు. పాపం అతని దగ్గర డబ్బులే లేదు. ఏం చేశాను, నా కొడుకుని ఇక్కడ తీసుకొచ్చాను, ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో, అలా పని చేస్తే ఎవడైనా ₹1 ₹2 ఇస్తే దాంట్లో ఒక చాక్లెట్ అన్నా కొనిపెడదాము అని ఆ నాన్న ఆలోచనలో పడతాడంట. ఆ సమయంలో కూడా చూడండి. అలా అప్పుడు నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను అక్కడ నిలబెట్టేసి అక్కడికి వెళ్తాడు. వెళ్తే అక్కడ వెళ్ళి ఏమైనా పని ఉందే చెప్పండి అన్న, చేసి పెడతాను, ₹1 ₹2 మీరు కాస్ట్లు ఇస్తే సరిపోతుందంటే, అవునా అయితే ఇక్కడున్న మూటలు అన్నిటిని కూడా ఆ లారీలో లోడ్ చెయ్యి, నీకు ₹10 ఇస్తాము అంటారు. సరి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ మూటలంతా ఒకటే అందులో వేస్తూ ఉంటాడు. కాస్త టైం లేట్ అయిపోతుంది. అంతలో వీడు ఉంటాడు కదా, ఇలా ఇలా చూస్తాడు, నాన్న కనబడ్డు, నాన్న ఎక్కడ పోయాడో అని ఏడుపు మొదలు పెడతాడు. అక్కడున్న జనాలంతా ఆ కుర్రోడి దగ్గరికి వస్తాడు. ఆ టైంలో నీకేం కావాలప్ప, ఏంటి ఏంటి అంటే
నాన్న నాన్న అని ఇట్లా చూపిస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు కదా. ఇట్లా చూపిస్తూ ఉంటే ఓ ఇడైనా పీచ్ మిఠాయి అడుగుతున్నాడేమో అని చెప్పి, ఇదిగో పీచ్ మిఠాయి కావాలంటే వద్దు అంటాడు, ఇదిగో జాయింట్ విల్ల తిరగల వద్దు అంటాడు, ఇంకోటి బిస్కెట్ ఇస్తాడు వద్దు అంటాడు, ఇంకోటి చాక్లెట్ ఇస్తాడు వద్దు అంటాడు, ఏమిచ్చినా వద్దు అంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాన్న కావాలి అంటాడు ఆఖరిలో. అంటే ఆలోచించండి, ఎప్పుడు కూడా అంతవరకు నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి నాన్న అన్నవాడు నాన్న దూరం అయిన తర్వాత ఇవన్నీ వచ్చినా నాకు నాన్నే కావాలి అన్నాడు. అది అసలైన ప్రేమ, అసలైన అనుబంధం. అందుకే నేను చెప్పేది ఈ కథలో ఉన్న మంచి మాట, దూరం కాకముందే దగ్గరగా ఉండేటప్పుడే ఆ విలువలు వాటిని పెంచుకోండి, ఆ డిసిప్లిన్స్ కి గౌరవించండి. ఇక ఈరోజు శుక్రవారం కదా, రైతులు పొలంలో ఏదైనా నాటాలి, పొలంలో ఏదైనా మొక్కలు వేయాలి. శుక్రవారం ఎటువంటి ఒక వ్యవసాయాన్ని ప్రారంభించాలి అంటే జ్యోతిష శాస్త్రంలో పైరు వ్యవసాయము ఉంటుంది. పైరు పైరు అనగా వడ్లు సంబంధించినది, రాగులకు సంబంధించింది, గోధుమలకు సంబంధించింది, మొక్కజొన్న, సిరిధాన్యాలు. అంటే ఇవన్నీ కూడా డ్రై అవుతాయి కదా, ఇటువంటివి. మరియు పైరు వరిలాగా, అంటే ఇటువంటివే శుక్రవారం రోజు మొదటి రోజు మనం వ్యవసాయం ప్రారంభించడం వల్ల ఆ వ్యవసాయంలో ఆ ఒక్క సంవత్సరం వాళ్ళకి నష్టం రాదు, వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతారు. ఇది విశేషం. అందువలన ఈ రోజులు మన రైతుల కోసం శుక్రవారం రోజు ఇటువంటి ధాన్యాలని పొలంలో మొదటి రోజు ప్రారంభిస్తే ఆ పొలంలో వాళ్ళకి నష్టం లేకుండా భగవంతుడు కాపాడుతాడు. దీన్ని చక్కగా రాసించుకోండి. వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే అండి, మాట్లాడాను గురువు గారితో. నమస్తే అమ్మా. నమస్కారం అండి, అన్నయ్య గారండి. పరమేశ్వర ఆశీస్సులు తల్లి. చాలా సమస్యలో ఉన్నామండి, కొంచెం ఏదో చెప్పండి. ఏమైందమ్మా? బాబు చిన్నప్పుడు అండి ఒక తీసుకెళ్ళి పొలం చూసాడండి. అది మాకు అప్పుడు తెలియలేదండి. మొన్న ఆగస్టులో తెలిసిందండి, కేసు పెట్టుకున్నామండి. వాళ్ళు జైలుకి వెళ్ళారండి. వెళ్ళి మళ్ళీ డబ్బులు కట్టి బయట తిరుగుతున్నారండి. పిల్లలు స్కూల్ దగ్గర అక్కడక్కడ కాపలా కాస్తున్నారండి. పిల్లలేమంది ఆశ్చర్యం భయంతో కాపలా కాసుకొని పిల్లలకి చదవండి ఇష్టమని అక్కడే ఉంటానండి. స్కూల్ దగ్గర పోక్సో కేసు వేశారా అమ్మా వాళ్ళ పైన? పోక్సో కేసు పెట్టానండి. సర్లే తల్లి, మీరేం భయపడకండి. సత్యమేవ జయతే అని ఉంటుంది. 10th ఉండే వరకు ఇక్కడ కంప్లీట్ చేసుకుని తర్వాత ఏదైనా ఊరు మారిపోయి అమ్మాయిని బాగా చదివించండి. అవును, చదువు బాగుంది, బాగా మాట్లాడుతుంది, మఖా నక్షత్రం కదా, చాలా యాక్టివ్ గా ఉంటుంది అమ్మాయి. అవునండి, యాక్టివ్ గానే ఉంటుందండి. అదే వాళ్ళ ప్రాబ్లం అయితే ఏమి అవ్వదు తల్లి, ఏమి అవ్వదు. నీకు ఒక పరిష్కారం చెప్తాను. బగళాముఖి స్తోత్రం అని ఒకటి వస్తుంది తల్లి. ఆ ఒక బగళాముఖి పుస్తకం కానీ బగళాముఖి స్తోత్రం కానీ మీ అమ్మాయికి చెప్తే దొరుకుతాయి. ఆన్లైన్ లో పుస్తకాలు దొరుకుతాయి, మంత్రాలు దొరుకుతాయి, డౌన్లోడ్ చేయిస్తుంది. దాన్ని తీసి ఇంట్లో పెట్టుకొని రోజు పొద్దున్నే మన ఇంట్లో అమ్మవారి ముందు 2 దీపాలు, నార్మల్ గా ఎలా దీపం వెలిగిస్తావో అలా దీపం వెలిగించి బగళాముఖి స్తోత్రం రోజు చదువుకుంటూ ఉండు. దీన్ని రెగ్యులర్ గా మీరు ఇంట్లో చదువుకోవడం అలవాటు పడిపోతే మళ్ళీ అమావాస్య రోజు దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడిలో నిమ్మ పండుతో దీపం వెలిగించి అక్కడే కూర్చొని చదువుకొని వస్తూ ఉండండి. అంతే అంతే. దీన్ని రెగ్యులర్ గా మీరు అలవాటు పడిపోతే మీ జీవితంలో ఎప్పుడే కానీ మీకు మీ కూతురికి వేరే వాళ్ళు ఎవరైనా చెడు చేయాలి అని వాళ్ళ మనసులో అనిపించినా వెంటనే వాళ్ళకు ఆ దేవినే పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. ఆ అమ్మవారే మీకు అందరికీ రక్షణ తల్లి. భయపడకండి, ధైర్యంగా ఉండండి. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. ధైర్యంగా ఉండండి. అమ్మాయిని 10th వరకు చదివించి 10th అయిన తర్వాత ఏదైనా మంచి హాస్టల్లోనో వేరే ఊర్లోనో ఎక్కడైనా పెట్టి తల్లి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు తోడు ఉండలేవు కదా. అమ్మాయిని బాగా చదివించాలంటే నువ్వు కష్టపడక తప్పదు. నువ్వు కష్టపడితేనే ఆ కష్టానికి అమ్మాయి చదువుకోవాలి. అమ్మాయిని హాస్టల్లో పెట్టడం కూడా మంచిదే. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ కాల్ చేయండి, ఖచ్చితంగా మేమున్నాం తల్లి. నమస్తే. గురూజీకి ఈరోజు తారాబలం తెలియజేయండి గురూజీ. అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి మిత్రధార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి నైదన తార,
కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, రోహిణి శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యేక తార, ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార, ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి విపత్తార, పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రం వారికి సంపద తార, పుష్య అనురాధ ఉత్తరాభాద్రపద నక్షత్రం వారికి జన్మతార, ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇదే ఈ రోజు తారాబలం. గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు అత్యంత విశేషమైన రోజు శనివారం, పైగా చతుర్థి గడియలు కూడా ఉంటాయి. బుధ నక్షత్రం అనగా రేవతి నక్షత్రం. శనివారం రేవతి నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం, పైగా చతుర్థి గడియలు. అందువల్ల రేపు ఒక రాగి చెంబులో నీరు తీసుకొని అందులోకి కాస్త గంధం పొడి వేయాలి. ఒక చిటికెడు తెల్ల ఆవాలు, ఒక చిటికెడు నువ్వులు వేసి ఆ నీరుని తీసుకెళ్లి దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉంటే ఆ నీళ్ళని చేతిలో పట్టుకొని, ఇతరుల వల్ల మనకి ఏదైనా సమస్య జరుగుతూ ఉంటే, లేదో మనకి మానసికంగా ప్రశాంతత లేకపోతే, ఏ సమస్యలో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి మాకు విముక్తి చెందాలి అమ్మా తారాదేవి అంటూ తారాదేవిని స్మరిస్తూ వేప చెట్టుకి పోసేయండి. తారాదేవి మీకు గుర్తు రాకపోతే ప్రకృతి మాత అనుకోండి, అంతే. ప్రకృతి మాత కాపాడు తల్లి అని నీళ్లు పోసేసి 5 ప్రదక్షిణలు చేసుకుని వచ్చేయండి. ఏ సమస్యలో అయితే ఇరుక్కో ఉంటారో వెంటనే బయటికి రావడానికి మార్గాలు ఏర్పడుతుంది. అంటే ప్రకృతినే మీకు నిదర్శనం చేస్తుంది. ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు విశేషంగా మనము శని నక్షత్రంలో శుక్రవారం కలిసి వస్తే చాలా అద్భుతం. ఎవరైనా ఈ నక్షత్రం రోజు ఏ దేవతలన్నా పూజించవచ్చు, తప్పలేదు. ప్రతి శుక్రవారం మంచిది. ఎలాగైనా లక్ష్మీదేవిని వీళ్ళందరినీ పూజిస్తారు మీరు. అయితే ఈ రోజు ప్రత్యేకమైన దేవత, ఈ ఒక నక్షత్ర దేవత, శక్తియుతమైన దేవత దుర్గా. అలా ఈ రోజు సాయంత్రం మన ఇంట్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి భక్తి శ్రద్ధతో అమ్మవారి ముందు కూర్చొని దేవి ఖడ్గమాలని పారాయణం చేసుకోవాలి. అది అయిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. ఇలా చేయడం వలన శత్రు బాధ తగ్గుతుంది. శత్రు బాధలు తగ్గేందుకు ఈ రోజు సాయంత్రం దుర్గాదేవి ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ అమ్మవారిని ఆరాధించాలి. అనంతరం సాంబ్రాణితో ఇల్లంతా ధూపం వేయాలి.